ఒక విషయం అడుగుతాను. పిల్లలు పుట్టి పెరుగుతున్న సమయంలో పిల్లలకి కరెక్ట్గా చదువుకునే ఏజ్ ఎప్పుడు చెప్పండి? 5 ఏళ్ళు. నాకు తెలిసినంత ప్రకారం 5 ఏళ్ళు. ఎందుకంటే 5 ఇయర్స్లో పిల్లలకి కొంచెం మాట్లాడడం, గ్రాస్పింగ్ పవర్ అన్నిటికన్నా ఇంపార్టెంట్. గ్రాస్పింగ్ పవర్, చురుగ్గా ఆడుకోవడం, అన్ని బాడీ కదలికలు హుషారుగా ఉండటం. అప్పుడు వాళ్ళకి ఒక ఆ, అన్ని విధాలుగా ఒక పర్ఫెక్ట్ ఏజ్ అది. ముఖ్యంగా గ్రాస్పింగ్ పవర్, చెప్పింది విని దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలిగే నోరు తిరగటమో ఇంకొకటో, అది 5 ఇయర్స్ కరెక్ట్ ఏజ్. ఈ 1.5 సంవత్సరం, 2.5 సంవత్సరం, 3 సంవత్సరం, 3.5 సంవత్సరం ఇంకా వాళ్ళకి ఎదుగుదల, మైండ్ గ్రాస్పింగ్ కానీ, మాట్లాడే విధానం కానీ, మాట్లాడడం తడబడడం కానీ, మాట్లాడే విధానం కానీ, నడవటమో పరిగెట్టడమో, ఇవన్నీ అవి నేర్చుకునే ఏజ్. కాబట్టి అంత క్లారిటీ ఉండదు. మీరు 5 ఏళ్ల లోపల పిల్లలకి ఏంటి ప్లే స్కూలు, నర్సరీ 1, నర్సరీ 2 అని జాయిన్ చేపిస్తారే, ఇవంతా వేస్ట్. ఎందుకంటే ఆ ఏజ్లో వాళ్ళకి గ్రాస్పింగ్ ఉండదు, బాడీ అంత చురుగ్గా పనిచేయదు, వాళ్ళకి ఇంకా నోరు తిరగదు. మరి ఎందుకు జాయిన్ చేపిస్తున్నారు? పెంచే ఓపిక లేకనా? ఒక పచ్చి నిజం చెప్తాను. 5 ఏళ్ల లోపల పిల్లలకి మీరు ఎంత డబ్బులు ఖర్చు పెట్టి ఎంత నేర్పించినా, వాళ్ళు పెద్ద అయిన తర్వాత అదే ఇంజనీర్ అవుతాడు. 5 ఏళ్ళకి జాయిన్ చేయించినా అదే ఇంజనీర్ అవుతాడు. దాని లోపల ముందే జాయిన్ చేయించినా అదే ఐపీఎస్ కలెక్టరే అవుతాడు, వేరే ఏమవ్వడు. కానీ 5 ఏళ్ల లోపల పిల్లలకి నేర్పించాల్సిన అత్యంత బిగ్గెస్ట్ ఎడ్యుకేషన్ ఏంటో తెలుసా? తల్లిదండ్రుల ప్రేమ. ఇంకా 5 ఏళ్ల నుంచి వాళ్ళు కొద్ది కొద్దిగా మనకు దూరంగా, అంటే స్పెండింగ్ టైం అనేది దూరం అవుతూ ఉంటుంది. స్కూల్కి వెళ్ళటము, దాని తర్వాత ట్యూషన్స్కి వెళ్ళటము, అలా కొద్ది కొద్దిగా దూరం అవుతూ ఉంటారు. ఈ 5 ఏళ్లలో ఏం చేయగలిగాం మనం? అత్యంత దగ్గరగా వాళ్ళని ప్రేమ, వాత్సల్యము, తల్లిదండ్రుల ప్రేమ. ప్లీజ్ చెప్తున్నా, ఊరికే 1.5 ఏళ్ళకే నర్సరీలో వేసేయటము, లేదా ఆయాలతో పెంచేలా చేయటము, ఆయాలకి కేర్ టేకర్స్కి ఇచ్చేయటము, లేదా ఏదో ప్లే స్కూల్కి పంపించడము, నర్సరీ 1కి పంపించడము, నర్సరీ 2కి పంపించడము, ఇవన్నీ వేస్ట్ పనులండి. అది చదివిన వేస్ట్. ఎందుకంటే ఇంకా వాళ్ళకి అంత గ్రాస్పింగ్ పవర్ ఉండదు. ఫస్ట్ థింగ్ ఈజ్, అంత గ్రాస్పింగ్ పవర్ ఉండదు. మరి డబ్బులు ఎందుకు వేస్ట్ చేస్తున్నారు మీరు? వేస్ట్ చేసే బదులు ప్రేమని ఇవ్వండి. డబ్బులు ఎందుకు వేస్ట్ చేస్తున్నారు? ఆ టైంలో గ్రాస్పింగ్ ఉంటుందా వాళ్ళకి? నోరు తిరుగుతుందా కనీసం? బాడీ సరిగ్గా నడవగలదా? నాకు బాడీ కదలికలు ఉంటాయా 5 ఏళ్ల లోపు? మరెందుకు ప్లే స్కూల్ 1, ప్లే స్కూల్ 2, నర్సరీ 1, కిడ్స్ 1? వాళ్ళు ఏదో వ్యాపారాలు చేసుకోవాలని మీరు ఒక సంవత్సరం జాయిన్ చేయించినా జాయిన్ చేయించుకుంటారు. తల్లిదండ్రులకి ఏమి? అంతకన్నా పిల్లలు కన్న తర్వాత అంతకన్నా బిగ్గెస్ట్ జాబ్ ఏముంది? 5